లగాచెర్ల వద్దన్నాం, లగాచెర్ల వద్దన్నాం, వద్దే వద్దు, వద్దే వద్దు. అమన్గల్ మండల కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి సాకిబండ తండా వద్ద గిరిజన రైతులంతా కూడా ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ సర్వేను అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం. విజువల్ ద్వారా చూడొచ్చు మనం. ఇప్పటికే సాకిబండ తండాకు సంబంధించినటువంటి గిరిజన రైతులు చాలామంది కూడా మా భూములు పోతున్నాయని చెప్పేసి బంగారం పండించుకునేటువంటి ఈ భూముల్లో చాలా కష్టాలు పడి ఎకరా 2 ఎకరాలు ఉన్నటువంటి మేము ఇక్కడ సాగు చేసుకుంటున్నాం, పాడి పరిశ్రమ మీద ఆధారపడ్డాం, చిన్న చిన్న పంటలు పండించుకుంటున్నాం, ఇప్పుడిప్పుడే అభివృద్ధి అవుతున్నాం. దీనికి RRR రోడ్డుకు లింక్ రోడ్ అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చి మా పైన గుది పండగా మారుతున్నటువంటి ఈ రోడ్డును ఎట్టి పరిస్థితుల్లో మేము ఇక్కడ ఏనిచ్చే ప్రసక్తే లేదని చెప్పేసి, మా భూములను ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ రోడ్డుకి రోడ్డు వేయాలంటే మా ప్రాణాలైనా ఇస్తాం కానీ రోడ్డుకు ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇవ్వమని చెప్పేసి కూడా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వమని చెప్పేసి కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ సర్వేకు పోలీసు బలగాలతో వచ్చినటువంటి అధికారులను పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ముందుకు సర్వే అయితే సాగనివ్వమని చెప్పేసి కూడా వాళ్ళు సాకిబండ తండాకు సంబంధించినటువంటి గిరిజన రైతులు ఇక్కడ అడ్డుకొని బైఠాయించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. వాళ్ళకు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ నేతలు కూడా వాళ్ళకు మద్దతుగా నిలిచినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళతో మాట్లాడిద్దాం, ఎవరెవరు భూములు పోతున్నాయి, ఎంత పోతున్నాయి, వాళ్ళకి ఏం నష్టం కలుగుతుంది అనే అంశంలో బాగా మనం మాట్లాడదాం. చెప్పండి, ఏంటి పరిస్థితి అసలు ఇక్కడ? సార్, మాకు భూములు లేవు ఎక్కువ, మాకు ఉండే ఎకరా భూములు, మాకు గవర్నమెంట్ జాబులు లేవు, మాకు అండ్లనే బతుకుతున్నాం మేము, మాకేం ఆధారం లేవు. మా సాయిబండ తండకు రోడ్డు వద్దు, వద్దే వద్దు, అవసరం లేదు మాకు రోడ్డు. అండ్లనే బతుకుతున్నాం, అండ్ల సెంటు వేసుకున్నాం, 2 ఆవులు తెచ్చుకున్నాం, గొర్రె పిల్లలు తెచ్చుకున్నాం, అదే పని చేసి బతుకుతున్నాం. సార్ మాకు చేత కాదు, మేము ఎక్కడ పోవాలి ఎక్కడ బతకాలి. రేవంత్ రెడ్డి అంతా చేసుకుంటుండు, ఆయన ఊరికి రోడ్డు తీసుకుపోతుండు, మాకేం దౌలత్ లేవు. అంట పింఛన్ ఇస్తా అంటే పింఛన్ కూడా ఇయ్యలే, మాకే ఆధారం లేవు, మాకు రోడ్డు వద్దే వద్దు. నాది 2 ఎకరాలు పోతుంది సార్. చెప్పలే మాకు ఎవ్వరు చెప్పలే, ఒక్క ముక్క కూడా చెప్పలే, మాకు ఎవ్వరు చెప్పలే. ఆలే వచ్చి ఆలే కొలుచుకొని ఆలే పోయినరు, మాకేం చెప్పలే సార్. ఇప్పుడు రోడ్ వేస్తే ఏం లేదు మాకు ఆధారం. మాకు రోడ్ తీసుకోపోరి, ఒక మందు డబ్బా ఇచ్చి పోరి, ఒక పెట్రోల్ పోసి చంపిపోరి, రోడ్డు మీద వేసిపోరి, మీరు రోడ్ తీసుకొని పోరు సార్. మాకేం లేదు ఆస్తిగా. చెప్పండి, ఏంటి అసలు ఇప్పుడు సాకిబండ తండ అంటే 330 ఫీట్ల వెడల్పు రోడ్డు అని చెప్తున్నారు. ఇది ఎక్కడ కూడా చూసినట్టుగా లేదు. అసలు ఈ రైతులకు ఎట్లా నష్టం జరుగుతుంది, వాళ్ళకి ఎట్లా మద్దతు నిలుస్తారు? మేము ఇంతకుముందు మాకు ఆమన్గల్ హైదరాబాద్ నుంచి శ్రీశైలం పోయే 765 రోడ్ మా దగ్గరలోనే ఉంది, సుమారు 3-4 కిలోమీటర్ దగ్గరలో ఉంది. అలాంటిది మాకు గ్రీన్ ఫీల్డ్ రోడ్ అని చెప్పి 330 ఫీట్లు అవసరం లేదు. మాకు మా మీద ప్రేమ ఉంటే అక్కడి నుంచి లింకప్ చేయండి రోడ్డు. ఇప్పుడు అక్కడి నుంచి 25 రోడ్డు ఆమన్గల్ నుంచి ఇటు కావాలంటే సుమారు అర్ధగంట గుంతలు మెట్లు మొత్తం ఉన్నాయి. ఈ తండల మీద లెమడల మీద ప్రేమ ఉంటే ఆ రోడ్ను డెవలప్ చేయండి, మాకు లింకప్ చేయండి దయచేసి. కానీ ఉన్న భూములు మా దగ్గర ఇప్పుడు ఉన్న దగ్గర గిరిజన బిడ్డలం ఎకరా 2 ఎకరాలు ఉన్న పొలమే ఉన్నాం, దొరలం కాదు, గిరిజన బిడ్డలం. మాకున్నదంతా దగ్గర ఎక్కడ ఉన్నదంతా మీరు గుంజుకుంటే మేము ఎట్లా బతకాలి? ఈ పేద బిడ్డలు వీళ్ళు హైదరాబాద్ పోయి మేస్త్రి పని చేయాలా, హైదరాబాద్లో వాచ్మెన్ ఉండాలా, గేట్లలో ఎట్లా వాచ్మెన్, వీళ్ళు ఎట్లా బతకాలి? ఈ గతంలో ఈ కొంచెం వాతావరణం సహకరించింది, వర్షాభావంలో కొంచెం బోర్లో నీళ్ళు వచ్చినాయి, చొప్పేసుకొని షెడ్లు వేసుకొని ఆవులను తెచ్చుకొని పాలమ్ముకొని బతురు వీళ్ళు. రేపు ఆ షెడ్డు బాయ్, ఆవు బాయ్, ఎకరం పొలం బాయ్, వీళ్ళు ఎట్లా బతకాలి? నేను వీళ్ళ తరపున రేవంత్ రెడ్డి గారు కూడా డిమాండ్ చేస్తున్నా, మేము మిమ్మల్ని గెలిపించిన కొడంగల్ లగాచెర్లలో అక్కడ నుంచి రైతులు తరిమిరు లగాచెర్లలో గిరిజన బిడ్డలు. మరి ఈ సాగిబండ బిడ్డలు దొరికిరా నీకు ఈరోజు సాగిబండ బిడ్డలు దొరికిర్రా? ఎక్కడైనా మేమే దొరికినామా? మా పేద బిడ్డలే దొరికిర్రా? ఎందుకు చూడండి, ఎందుకు మాకు రోడ్ దగ్గర ఉంది, రోడ్ వేయాల్సిన అవసరం లేదు. గ్రీన్ ఫీల్డ్ నీకు గ్రీన్ ఫీల్డ్ రోడ్ వేయాలని, 4th సీట్ వేయాలని నీకు ఆలోచన ఉంటే, డెవలప్ చేయాలని ఆలోచన ఉంటే కందుకూరు మైసూరు అటు సైడ్ వేసుకోండి. మా దగ్గర సిటీలు లేవు, ఉన్నవానికి ఇక్కడ ఈ గొర్రెలకి బర్రెలకి మాకు రోడ్ వేయాల్సిన అవసరం లేదు. మీకు మీద ప్రేమ ఉంటే 765 హైవే నుంచి మాకు కనెక్టివిటీ చేయండి, మా ప్రాంతాన్ని డెవలప్ చేయండి. కానీ పేద బిడ్డల మీద, వీళ్ళ నోట్ల మీద మట్టి కొట్టే ప్రయత్నం చేయడం చెప్పేసి ఈ గిరిజన బిడ్డల తరఫున రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం. రైట్. భూమి పోతుంది, ఇక బోర్ పోతుంది, ఇక మాకు బతకడానికి లేవు, మాకు బతకదాని లేవు. మేము ముసలి అయినా మా పిల్లలకి జీతం లేవు, ఏం లేవు. కాళ్ళ చేతులు పడినా లేక దొంగలు వచ్చినందుగా దోసుకుపోతున్నాడు. దొంగలు వచ్చినందుగా దోసుకుపోయి ఇప్పుడు రోడ్ కావాలని ఒక్కసారి మట్టాసంగా పోయింది. ఏం చేయాలి? ఇక మాకు నౌకరీ లేవు, ఏం లేవు, కొళ్ళు లేవు,
కాలు చేతుల మీద కూలి చేసుకొని బతుకుతున్నాం మేము. నువ్వు చెప్పమ్మా, నువ్వు చెప్పమ్మా. చెప్పు. సార్ మాకు ఒక ఎకరా భూమి ఉన్నాయి. నాకు ముగ్గురు కొడుకులు దాంట్లో ఒక కొడుకు ఏమో షెడ్డు వేసుకున్నాడు. 4 జీవాలు ఉన్నాయి. ఆవులు తెచ్చుకున్నాడు. ఆ షెడ్డు కూడా 5-6 లక్షలు పెట్టి షెడ్డు కట్టించిండు. మేము మా ఆయన కూలి చేయడానికి ఉప్పర్ పని చేయడానికి పోతుండు. నేనేమో ఇగో నాకు కాలు బాగా లేవు, ఇట్లా పడి ఉన్నా. నాకు ముగ్గురు కొడుకులు, ఒక ఎకరా మా అమ్మ సంపాదించిన 3 ఎకరాల భూమి. అలా అన్న తమ్ములు ముగ్గురు, నాకు ముగ్గురు కొడుకులు. ముగ్గురు కొడుకులకు ఒక ఎకరా వచ్చినాయి. ఒక ఎకరా నాకు 5 ఎకరాల భూమి మేము కొన్నాం. అప్పుడు కొన్న భూమి అన్నీ పోతున్నాయి. మాకు తరిపలం అండ్లానే, తిన్న వాళ్ళనే, చచ్చిన వాళ్ళనే, బతికిన వాళ్ళనే. ఏడ ఆశ లేకుండా పోతున్నాయి. ఏ గుట్ట పోవాలి, ఏ దేశం పోవాలి, బతకాలి సార్ మేము. మాకు అన్నీ ఆడ కొంచెం కూడా వంటలేదు, అన్నీ అండ్ల